సార్ నమస్తే అండి, మీ పేరు? నడికొప్పల రవికుమార్ అండి. ఏం చేస్తుంటారన్న? ఆటో బిజినెస్ అండి. మరి ఈరోజు రాష్ట్రంలో ఏపీ డిఎస్సి స్కామ్ అని అంటూ కూడా గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. నిన్న చూస్తే ఒక కులాన్ని ఆపాదిస్తూ ఆ కులానికి పెద్ద ఎత్తున పోస్టులు ఇచ్చి నారా లోకేష్ అమ్ముకున్నారు అనే విధంగా వైసీపీ నాయకులందరూ కూడా రోడ్డుకి నిరసన వ్యక్తం కూడా చేయడం జరిగింది. అసలు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు ఏపీ డిఎస్సి స్కామ్ మీద? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లోకి వచ్చే ముందు అతను డిఎస్ఎస్ఏ భారీగా ఇస్తానని చెప్పి వాగ్దానాలు చేయడం జరిగింది. అతని పరిపాలన 5 ఏళ్లలో మనకు ఎక్కడ కూడా అటువంటి అవకాశం ఇవ్వలేదు. ఎక్కడ కూడా ఉద్యోగుల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. ఏదో సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారు, ఆ ఉద్యోగాలకి ర్యాంకులు పొంతం లేకుండా ఉందని చెప్పే వాళ్ళ సచివాలయం ఉద్యోగులే కొంతమంది చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ తప్పులు చేస్తుందని వాళ్ళు పచ్చకామర్లు ఉన్నోళ్ళలాగా నిందలేని అనేది కరెక్ట్ కాదండి. ఇవాళ గ్రూప్ 1 పరీక్షల్లో మెజారిటీ మీరు చూడండి, ఎంతోమంది ఉపాధ్యాయులు అవ్వాలని చెప్పేసి వాళ్ళ కళ్ళకని ఎన్నో సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని ఎప్పుడో అవకాశం వస్తే ఎగ్జామ్స్ రాసి మేము ఉపాధ్యాయులు అవుతాను కళ్ళకి 16,000 ఉద్యోగాలు ఇవ్వటం అనేది జరిగింది. ఉద్యోగాలు ఇచ్చి 2 సంవత్సరాలు అయిపోయిందండి. ఆ ఉద్యోగాలు పొందిన వారి వల్ల ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం కలగటం అనేది ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేక దాని మీద కేవలం వ్యతిరేకంగా బురద జల్లాలని చెప్పి బురద జల్లటమే జరుగుతుంది తప్ప అక్కడ ఎటువంటి అవినీతి లేదు. స్పోర్ట్స్ కోటాలో కూడా చూడండి, ఇవాళ వాళ్ళు బురద జల్లిన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అధికారులతో వాళ్ళకి ఎవరెవరికి దేనివల్ల ఉద్యోగాలు రాలేదో క్లియర్ కట్గా చూపింది. వాళ్ళు 3rd ర్యాంక్ అన్నారు, తీరా చూస్తే అతను 6, 7, 16 ర్యాంకులో ఉన్నాడు. ప్రతిదీ కూడా కేవలం రాష్ట్ర అభివృద్ధి వెళ్ళటం కానీ రాష్ట్రానికి మంచి పేరు రావడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. అంటే ఇక్కడ కమ్మ కులానికి సంబంధించి ఈ డిఎస్సి పోస్టుల్లో 9 పోస్టులు కేటాయించారు, ఎక్కువ కమ్మ కులానికి ఇచ్చారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న తరుణంలో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన అండి. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా అండి, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కులాల ప్రస్తావన అసలు రాకూడదండి. కుల ప్రస్తావన అనేది రాకూడదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి కుల ప్రస్తావన బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు గతంలో కూడా 2014, 19 మధ్యలో డిఎస్పీ పోస్టులు ఎక్కువ కమ్మవారికి ఇచ్చారని చెప్పని అన్నారు. అదే 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత అదే హోమ్ మినిస్టరు సరిత గారు అన్ని పోస్టులు ఇవ్వలేదు, 5 ఉన్నాయని చెప్పి ఆవిడే చెప్పడం జరిగింది. ఆ రోజు కమ్మవారికి ఇచ్చారని వాళ్ళే బురద జల్లారు. దానికి సంబంధించి ప్రశ్నలు అడిగితే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేదు అన్న ఇవ్వలేదు, 10 మిస్టేక్ జరిగింది ఏదో అని చెప్పేసి ఆ రోజు కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ వాళ్ళు డిఎస్సి మీద కానీ ఈ హ్యాండిక్యాప్డ్ మీద వచ్చినటువంటి స్పోర్ట్స్ కోటాలో వచ్చిన జాబుల మీద బురద జల్లారు. అక్కడ వాళ్ళకి అది సక్సెస్ అవ్వాల, జనాలు నమ్మే పరిస్థితి లేదు. అధికారులు తిప్పుకొట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు కులం మీద పెట్టారు. అసలు ఆ పోస్టులో చూడండి, బీసీలకి ఎన్ని వచ్చినాయి, ఎస్టీ ఎస్సీలకి ఎన్ని వచ్చినాయి, ఓసీ కేటగిరీలో కాపు కమ్యూనిటీకి 16 వచ్చినాయండి, రెడ్డి కమ్యూనిటీకి 10 వచ్చినాయనండి, కమ్మవారికి 9 వచ్చినాయండి. ఇలాగ మీరు ఆర్య వయసులు బ్రాహ్మిన్స్ ఇలా ఓసీలో ఉన్న చూసుకోండి. ఇక్కడ ఎక్కడొచ్చినాయనండి ఎక్కువ 9 అన్ని పోస్టులు వచ్చినాయి వాళ్ళకి 9, కాపులకు వచ్చింది 16, రెడ్లకు వచ్చింది 10, మిగతా కేటగిరీలో 2 చొప్పున వచ్చినాయి. బ్రాహ్మిన్స్ కానీ ఆర్య వయసులు కానీ మిగతా ఓసీ కమ్యూనిటీలో వచ్చినాయి. ఇంకెక్కడ నీకు ఒక కమ్యూనిటీకి ఎక్కువ పోస్టులు వచ్చినాయి, ఏ విధంగా మీరు విమర్శిస్తారు? విమర్శించడానికైనా ఒక అర్థం పద్ధం ఉండాలి. అసలు కులానికి అంటగట్టడం ఏంటంటే, ప్రతి పౌరుడు కూడా వాడు చదువుకొని ఎంతో ఉన్నతమైన ఉద్యోగం సంపాదించడం కోసం అతను స్టిల్ ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు పీజీ వరకు తను కష్టపడి మేధస్సుతో తెచ్చుకున్నదండి. అది ఏ కులంలో పుడితేనో లేకపోతే ఇది పుడితేనో వచ్చేది కాదండి. వాళ్ళు అహర్నిశలు రాత్రి పగలు కష్టపడి చదువుకుంటే ఒక ఉద్యోగంలో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. దాన్ని కులాన్ని అంటగట్టడం కూడా చాలా దుర్మార్గమైనది ఇదండి. అంటే ఎలా చూడొచ్చండి, ప్రజలందరూ కూడా ఏపీ డిఎస్సిలో స్కామ్ జరిగిందనే భావనలోకి వెళ్ళిపోయారంటారా, లేదంటే వాస్తవంగానే ఇది పారదర్శకంగా జరిగిందని మాట్లాడుకునే అవకాశం ఉంటుందండి? ప్రజలైతే పారదర్శకంగా జరిగిందని చెప్పేసి చాలా చక్కగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి. ఉండే కొద్దినంటే ప్రతిపక్షం మీద అనుకునే పరిస్థితి వస్తుంది. నాకు తెలిసి సింగిల్ డిజార్ట్కి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ గొడ్డల పార్టీ పడిపోతుందని అర్థమవుతుంది. అంటే వెన్నుపోటుకి 2 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం చేశారు. నిన్నటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చిన హామీలను వదిలేసి ప్రజలకు మళ్ళీ మోసం చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని గురించి
వెన్నుపోటు పొడిచింది ఎవరు రానంటే 2019 ముందు హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అండి. ఇల్లు కట్టుకున్నాను తాడేపల్లిలో ఇదే అమరావతి అని చెప్పింది అతనే. మరి అమరావతి రాజధానికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. అలాగే గ్రూప్ 1 పరీక్షలు నేను డిఎస్సి రాగానే ఫస్ట్ ఇచ్చేస్తానని చెప్పింది ఆయనే. మరి అక్కడ వెన్నుపోటు పొడిచింది ఆయనేగా. సిసిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి ఉద్యోగస్తులకి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. ఇక వెన్నుపోటు గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుదారుడు. సొంత బాబాయిని గొడవలతో నరికి చంపేసి ఏంటి గుండెపోటు అని చెప్పింది వాళ్ళే. వెన్నుపోటుకి కేరా పట్టేశారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆంధ్ర ప్రజలు అందరూ నిర్ణయించుకొని మొన్న 151లో 5 తీసి 11 సీట్లు ఇవ్వడం జరిగిందండి.